సో హాయ్ ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే సద్దుల బతుకమ్మ పండగ అయితే సర్వం సిద్ధమైంది. ఇప్పుడే మా యూత్ వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తున్నారు మా ఆలయంలో. ఇంతసేపు నేను కూడా డెకరేషన్ చేసి మా పచ్చని సైడ్ వచ్చిన రేపు మందు కొట్టేది ఉంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మామ. డెకరేషన్ ఎట్లా చేస్తారో చూద్దాం, మనం కూడా ఒకసేపు పార్టిసిపేట్ చేద్దాం. చలో చూస్తారు కదా మామ, టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇగో డెకరేషన్ అయితే ఇట్లా చేస్తారు మన వాళ్ళు, చూడండి ఒకసారి. చాలా బాగా చేస్తారు. పోనీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తారు. ఇంకా వేరే వేరే కూడా ప్లాన్ చేసినాం, అవి చూపిస్తా వీడియోలో. ఇక షురూ అయింది మామ మన వాళ్ళది అయితే డ్యాన్స్. చూస్తారు కదా ఎట్లా చేస్తున్నారో మన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఇదే పెద్ద పండుగ కాబట్టి అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక మనోళ్ళు అయితే షురూ చేసిరు మామ డ్యాన్స్ చేయడం అయితే. చూస్తున్నారు కదా, అటు బ్యాక్ సైడ్ గర్ల్స్ ఉన్నారు, ఫ్రంట్లో మనోళ్ళు ఉన్నారు. ఇక అందరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇక ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే పార్టిసిపేట్ చేస్తాం. ఇదంతా కూడా మా టెంపుల్లోనే చేస్తాం. అంటే వేరే దగ్గర చేయడానికి మాకు ప్లేస్ లేదు. సో కాబట్టి మా టెంపుల్ని ఇది చేస్తాం. మా టెంపుల్ కూడా చాలా ప్లేస్. మాకు వాడకు బతుకమ్మ ఉండదు మామ, ఒకటే బతుకమ్మ ఉంటుంది, అది కూడా టెంపుల్ ఉంటుంది. అన్ని వాళ్ళ కలిసి ఒక దగ్గరనే సెలెక్షన్ చేసుకుంటాం మామ. టైం వచ్చేసి నైట్ 2 అవుతుంది మామ. అయినా కానీ మన వాళ్ళు డ్యాన్స్ చేయడం అయితే ఆపలేదు. మేము 2 సాంగ్స్ చేసిన వాళ్ళు లేదో, మాకైతే ఓపిక అయిపోయింది. మన వాళ్ళు మాత్రం ఇంకా కంటిన్యూగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. పొద్దున్న ఫ్రెష్అప్ అయితే మా టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము. ఇక పొద్దున ఏం సర్ప్రైజ్ ఉందంటే, బతుకమ్మలు వేసిన ప్రతి ఒక్కరికైతే మేము బహుమతులు అందడం జరుగుతుంది. ఇక అదంతా మేము ప్లాన్ చేసే క్రమంలో ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. మార్నింగ్ స్టార్ట్ చేసిన ఇంకా డ్యాన్స్ అయిపోలేదు. ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజ్లు అయితే సెలెక్ట్ చేసినాం మామ. గెలిచిన వాళ్ళకైతే మేము బహుమతులు అయితే అందజేసినాం చేసినాం. ప్రభాకర్ సీట్ చప్పట్లు కొట్టండి అందరు కూడా. రెండవ ప్రైజు తెలియజేయవలసిందిగా ఉపాధ్యక్షులు రాజేష్ని కోరడం జరుగుతుంది. ఉషాన్ రాజేశ్వర్. రెండవ ప్రైజు ఉషాన్ రాజేశ్వర్ గారు. రెండవ ప్రైజు ఉషాన్ రాజేష్. బాక్సులు లేవు. మొదటి బహుమతి మొదటి బహుమతి తెలియవలసిందిగా మన గుడి అధ్యక్షుడు ప్రభాకర్ సీట్ గారు చెప్తున్నాం. బహుమతులు అయితే మార్చకులు అనౌన్స్ చేసినారు కదా మామ. చేసినాకైతే మేము ఇక్కడ బతుకమ్మ దగ్గరికి వచ్చినాం. ఎవరైతే గెలిచిన వారు ఉన్నారో వారికైతే ప్రైజులు అయితే అందజేసినాం మేము. ఒకే అనుకున్నారు, ఈ ఒకే కాదు, ప్రతి ఇయర్ కూడా చేస్తాం మామ. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి యూత్ ఆధ్వర్యంలో అయితే అనేక కార్యక్రమాలు అయితే మేము నిర్వహిస్తూ ఉంటాము. చూసారు కదా, ఇంతకుముందు కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితేనేమి, వినాయక చవితికి కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాము మేము. ఇంకోటి ఏంటంటే, బతుకమ్మలు ఎక్కడ చూసినా కానీ ఎవరి వాడకు వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఒక వాడకి ఇలాగా ఎవరి వాడకు వాళ్ళు పెట్టుకుంటారు. 4, 5, 10 మంది ఇట్లా పెట్టుకుంటారు. కానీ మా విలేజ్లో మాత్రం అట్లా కాదు మామ. అందరం కలిసి కట్టుగానే ఉంటాం మేము. మాది విలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక మాకు టెంపుల్లోనే ఈ బతుకమ్మ అనేది ఆడతారు. అందరి విలేజ్లా కాదు, ఎందుకంటే కొంతమంది గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటి చాలా సంఘాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈ పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వేరే విలేజ్లలో. కానీ మా కాడ మాత్రం అందరం ఒక దగ్గరే కలిసి ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేషన్ చేసుకుంటాం మామ. ఫైనల్గా అయితే బతుకమ్మలు అయితే మేము లేపినాం మామ. అంపడానికి రెడీ అవుతున్నాం. ఇక లాస్ట్కి అయితే ఫోటోషూట్ అయితే చిన్నగా ఫోటోషూట్ అయితే నిర్వహించినాం. ఇక తర్వాత అయితే మనం బతుకమ్మలని ట్రాక్టర్లో ఎక్కించి వెళ్ళిపోవడమే తరువాయి ఉంది. బతుకమ్మలు అయితే చాలా వేర్చిరు మామ. ఇక నేను కూడా ఒక బతుకమ్మ పట్టుకొని వెళ్ళినా. ఇక మనం కూడా కొంచెం పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ఇక ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం పెద్దవాళ్ళకి వెళ్ళిపోదాం మామ. ఇప్పుడు ముందుగా పోచమ్మ దగ్గరికి వెళ్దాం మామ. అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ కాసేపు ఆడతారు. ఆడికి వెళ్ళి అయితే మళ్ళీ పెద్దవాళ్ళకి వెళ్ళిపోదాం. సో ఫైనల్గా అయితే మనం వెళ్తున్నమాట మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మామ. అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో కంప్లీట్ చేస్తా. చూస్తారు కదా మన ఛానల్ని. సో ఇప్పుడైతే మనం పెద్దవాళ్ళకి వెళ్ళిపోదాం. అక్కడే మనం ఈరోజు బతుకమ్మలు నంపడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం మామ. చాలామంది మన ఛానల్ని చూసారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
అందరైతే ట్రాక్టర్లో వెళ్ళిపోయారు మా బతుకమ్మలు పట్టుకొని, కొంతమంది బైక్లో వెళ్ళిపోయారు. ఇక నేను కూడా మా బామ్మడి గారి బైక్ పట్టుకొని వెళ్తున్నాను. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే మనలో ఇప్పుడు చౌక, ఏణ, ఏటి అనే 3 ఊర్లు ఉంటాయి. అక్కడ ఒక చౌరస్తు ఉంటుంది. అక్కడ మనలో కాసేపు బతుకమ్మ ఆడతారు. అక్కడికి వెళ్ళి అయితే మన పెద్దవాకి వెళ్ళడం జరుగుతుంది. ఇక నేను కొంచెం ఇంటికాడ పని ఉండి అయితే ఇంటికాడికి వెళ్ళి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. మీకు ఇప్పుడు ఆ సర్కిల్ చూపిస్తామమ్మా, చూడండి. ఇప్పుడు ఆ సర్కిల్ దగ్గరే మనల్ని ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు. ఆ సర్కిల్ చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే మేము ఏటి అనే చెవుకు అనే 3 ఊర్లు ఉంటాయి. ఆ ఊరికి వెళ్ళాలంటే ఇగో ఈ సైడ్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరి కూడా ఇక్కడే ఆడతాం. ఇంకా ఏటి అనే విలేజ్ వారు రాలేదు మామ, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే వాళ్ళకి మాకు పోటీ ఉంటుండే, పోటీగా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు మామ. ఇక మేమైతే పెంచుకలపేట వచ్చినాం, ఎందుకంటే ఇంజనీరింగ్కి వచ్చినాం మేము. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర మళ్ళీ కాసేపు డ్యాన్స్ చేసి బతుకమ్మలో సరికి ఎంత టైం అయితే తెలియదు. పోయినా సరే చాలా లేట్ అయింది. ఇక ఈసారి కూడా అట్లా అయితే అని చెప్పి నేను మా బామ్మని అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఇక ఇప్పుడైతే మళ్ళీ మనం పెద్దబాగా అయితే రిటర్న్ అవుతున్నాం మామ. పెద్దబాగా పెళ్ళికాడికి అయితే వచ్చేసినాం. ఇది కూడా ఇక్కడ పట్టుకొచ్చాం మేము, ఎందుకంటే ఇంటికి పట్టుకొస్తాం. ఇది కూడా పట్టుకొచ్చాం. ఈసారి తొందర వచ్చాము. పోయిన ఇయర్ అయితే మేము 2-3 అయింది మా విలేజ్ నుంచి బయలుదేరేసరికి. ఈరోజు కొంచెం తొందర వచ్చాం. సో వచ్చేసినాం దగ్గరికి. ఆడికి వెళ్ళినాకైతే మరిన్ని ముచ్చాడు చెప్పుకుందాం మామ. వీడియో మాత్రం నాసుకొని చూడండి, బాగుంటుంది. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే లోపలికి ట్రాక్టర్ వెళ్ళాయి, మొత్తం బురుతుంది రోడ్ అంతా. చూస్తున్నారు కదా, ఇక మన వాళ్ళు అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. బతుకమ్మలు పట్టుకొని వస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఇక మన వాళ్ళు అయితే బతుకమ్మ అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. చూడండి, ట్రాక్టర్లకి అయితే మన వాళ్ళు బతుకమ్మలు తీసుకొస్తారు. ఇక బతుకమ్మలు పట్టుకుని అయితే మన వాళ్ళు ఒక్కొక్కరు వెళ్తున్నారు వాగు దగ్గరికి. అయితే ఒకటే ట్రాక్టర్లో బతుకమ్మలు అన్నీ ఒకేసారికి మంది అందరూ ఎక్కువ అయ్యారు. బతుకమ్మలు అయితే 2 ట్రాక్టర్లు నిండి వచ్చినాయి మామ. ఒకటి కాదు 2 కాదు, దాదాపుగా 60 నుంచి 70-80 వరకు ఉంటాయి. ఇక ఫైనల్గా అయితే మన వాళ్ళు నీళ్ళలో ఆంపడానికి అయితే సిద్ధమయ్యారు. చూస్తున్నారు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా హుషారుగా బతుకమ్మలు అయితే నీళ్ళలో ఆంపుతున్నారు. సద్దులు కంప్లీట్ అయిపోయినాయి. బతుకమ్మలు అయితే నీళ్ళు పంపినాం ఇప్పుడే. ఇది మన బ్యాచ్, ఇంకో బ్యాచ్ ముందు పోయారు 3 ట్రాక్టర్లల్లా. సో ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం బతుకమ్మ? ఇప్పుడు సద్దులు అయిపోయింది, నెక్స్ట్ డే పండుగ దసరా. దసరా అంటే ఎట్లుంటుంది? ఓకే, చాలా మంది మన ఛానల్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అట్లాగే మా పక్క విలేజ్ వాళ్ళు కూడా ఈరోజు అంటే ఈరోజు సద్దులు ఉంటుంది, వాళ్ళు కూడా వస్తారు చూస్తారు కదా. వాళ్ళు కూడా ఈరోజు నిమజ్జనం ఉన్నట్టు. సత్తుపిండి అయితే మంచిగా ఉండు, కానీ సత్తుపిండి తెలియాలి. అట్లాగే మా మావాడు ఉన్నాడు, సత్తుపిండి ఫ్రెండ్స్. మీకంటే సద్దులు ఉన్నాయి, మాకు సద్దులు, మా దసరా ఉన్నది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేసిన మంచిగా తీయడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.